హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ చండభట్టు. పూర్వం ఒక రాజు వద్ద చండభట్టు అనే గారడీవాడు ఉండేవాడు. అతను చిన్న చిన్న గారడీలు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తూ తాను మాంత్రికుడినని చెప్పుకుని అనేక మోసాలు చేసేవాడు. చండభట్టు చేసే మోసాలలో మరొక ఆస్థాన ఉద్యోగి సహాయపడుతూ లాభం పొందుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాణి గ్రహణ స్నానానికని నదికి వెళ్ళి తన నగలన్నీ తీసి నది ఒడ్డున ఉంచింది. ఆ సమయంలో అక్కడ పరిచారికలు తప్ప ఇంకెవరూ లేరు. రాణి స్నానం చేసి వచ్చేసరికి ఆమె నగలలో విలువగల హారం ఒకటి లేదు. అయితే రాణి పరిచారికలందరూ నమ్మకమైన వాళ్ళు. అంతేకాదు వాళ్ళు తన పుట్టింటి నుంచి అరణంగా వచ్చిన వాళ్ళు కూడాను. అందుచేత రాణి వారిని హారం విషయంలో నిలదీసి అడగటానికి సంకోచించింది. కానీ ఆమె రాజభవనానికి తిరిగి వెళ్ళి రాజుతో జరిగిన సంగతి చెప్పింది. రాజు వెంటనే చండభట్టును పిలిపించి హారం దొంగిలించినది ఎవరో కనుక్కోమన్నాడు. చండభట్టు నవ్వి, అదెంత పని మహారాజా, రేపీ పాటికి దొంగను హారంతో సహా పట్టించే పూచీ నాది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. చండభట్టు ఇల్లు చేరిన కొద్దిసేపటికి అతని వద్దకు మాలిని అనే పరిచారిక పరిగెత్తుకుంటూ వచ్చి చండభట్టు కాళ్ల మీద పడి, అయ్యా, బుద్ధి గడ్డి తిని రాణిగారి హారాన్ని నదీ తీరాన నేనే దొంగిలించాను. ఇది మీ దాకా వస్తుందనుకోలేదు. రేపు మీరు నన్ను దొంగ అని బయట పెడితే నా గతి ఏం కాను? దయచేసి నన్ను కాపాడండి. ఈ హారాన్ని మీరే తీసుకుని ఏదో విధంగా రాణిగారికి చేరేటట్టు చూడండి. నా పేరు మాత్రం పైకి రానియవద్దు. మీ మేలు ఈ జన్మలో మరువను అంటూ హారాన్ని అతని చేతికిచ్చింది. చండభట్టు మాలినితో, భయపడకు, నిన్ను నేను కాపాడుతాను. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చినట్టు ఎవరితోనూ అనకు, అది నీకే ప్రమాదం అని చెప్పి ఆమెను పంపేశాడు. ఆ హారాన్ని తానే కాజేయాలని చండభట్టుకు దుర్బుద్ధి పుట్టింది. అందుకు అతను ఒక చిన్న గారడీ చేశాడు. ఒక కాగితం మీద ఉల్లిపాయ రసంతో హారం నదిలో కొట్టుకుపోయింది అని రాసి సభలో అందరి సమక్షంలో దానికి ధూపం వేశాడు. అక్షరాలు బయటపడ్డాయి. రాణిగారి హారాన్ని ఎవరూ దొంగిలించలేదని, అది నదిలో పడి కొట్టుకుపోయిందని అందరూ నమ్మారు. మర్నాడు ఉదయం చండభట్టు తన మిత్రుడైన ఆస్థాన ఉద్యోగిని వెంటబెట్టుకుని హారంతో సహా ఒక స్వర్ణకారుడి వద్దకు వెళ్ళి హారాన్ని చూపి దాన్ని అమ్మి పెట్టమన్నాడు. సరిగా అదే సమయంలో మాలిని రాజభటులతో సహా అక్కడికి వచ్చింది. రాజభటులు చండభట్టును అతని తోడు దొంగను పట్టుకుని ఆస్థానానికి తీసుకుపోయారు. మాలిని నిండు సభలో రాజుతో, మహారాజా, ఈ చండభట్టు పచ్చి మోసకారి. ఇతన్ని బయట పెట్టడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. చివరకు రాణిగారి హారం దొంగిలించటం ద్వారా ఇతని అసలు రంగు బయట పెట్టగలిగాను అంటూ జరిగినదంతా చెప్పింది. మాలిని తెలివితేటలకు రాజుతో బాటు సభికులందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చి చండభట్టును అతని అనుచరుణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. ఇదండి చండభట్టు అనే కథ. ఇప్పుడు ప్రాయశ్చిత్తం అనే కథ విందాం. ఒక గ్రామంలో కృష్ణయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను దయాదాక్షిణ్యాలు లేకుండా వడ్డీలకు వడ్డీలు వసూలు చేసేవాడు. రుణస్థులను పీడించేవాడు. గ్రామస్తులకు అతనంటే చాలా కసిగా ఉండేది. ఒకనాడు ఊళ్ళో వాళ్ళు కొందరు పూటకూళ్ళ పెద్దమ్మ ఇంట కలుసుకుని కృష్ణయ్యకు శాస్తి చేయటానికి
ఒక పథకం ఆలోచించారు. వాళ్ళు వేసిన పథకంలో పూటకూళ్ళ పెద్దమ్మ ముఖ్య పాత్ర వహించవలసి ఉన్నది. అందుకామె ఒప్పుకున్నది. కొద్ది రోజుల అనంతరం ఆ ఊళ్ళో గంగమ్మ జాతర బ్రహ్మాండంగా జరిగింది. జాతరకు ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అప్పుడు పూటకూళ్ళ పెద్దమ్మ పైనుంచి కిందికి అంతులేని బంగారు ఆభరణాలు ధరించి జాతరలోకి వెళ్ళి అందరికీ కనిపించేలాగా తెగ తిరిగింది. జనమంతా పెద్దమ్మ నగలకేసి తేరిపార చూశారు. ఆ నగలన్నీ ఊళ్ళో వాళ్ళు ఆమెకు అరువు ఇచ్చినవే. ఎరిగిన వాళ్ళు పెద్దమ్మను చూసి కూడు అమ్ముకుని బతికే పెద్దమ్మ ఎంత బంగారం చేర్చిందో అని ఆశ్చర్యపోయారు. అదే సమయంలో ఘరానా దొంగలు నలుగురు ఆమె నగల మీద కన్ను వేశారు. జాతర ముగిసింది. ఆ రాత్రి దొంగలు నలుగురు పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించి పెద్దమ్మ పీక పట్టుకుని, గంగమ్మ జాతరలో వేసుకు తిరిగిన నీ నగలన్నీ ఎక్కడ దాచావు చెప్పు, లేకపోతే నీ గొంతు పిసికి చంపేస్తాం అన్నారు. పెద్దమ్మ వణికిపోతూ, నాయనల్లారా, ఇల్లు భద్రం లేదని నా నగలన్నీ షావుకారు కృష్ణయ్య ఇంట్లో దాచుకుంటాను. ఎప్పుడన్నా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటాను. తిరిగి మళ్ళీ ఆయన ఇంట్లోనే పెట్టేస్తూ ఉంటాను నాయనా అన్నది. ఇప్పుడే వెళ్ళి షావుకారిల్లు గాలిస్తాం. అక్కడ నగలు లేకపోయాయో నిన్ను ప్రాణాలతో వదలం, జాగ్రత్త అని దొంగలు పెద్దమ్మను బెదిరించి ఆమెను బంధించి నోట్లో గుడ్డలు కుక్కి అప్పుడే కృష్ణయ్య ఇంటికి వెళ్ళారు. దొంగలను చూడగానే కృష్ణయ్య కొయ్యబారిపోయి కూలబడ్డాడు. దొంగలు ఆయన్ను ఇనప్పెట్టె వద్దకు తీసుకుపోయి దాన్ని తెరవమన్నారు. కృష్ణయ్య చేతులు జోడించి, ఒరే నాయనల్లారా, నా వద్ద ఏముందిరా, మీకు ఎవరు చెప్పారా, ఏమీ లేదే అన్నాడు. మాకు ఎవరూ చెప్పలేదు, మాకు తెలుసు, ముందు నువ్వు పెట్టె తెరు అంటూ బాకులు చూపించారు దొంగలు. కృష్ణయ్య వణుకుతున్న చేతులతో రొంటి నుంచి తాళాలు తీసి ఇనప్పెట్టె తెరిచాడు. దాన్నిండా ఊళ్ళో వాళ్ళు కుదువబెట్టిన నగలున్నాయి. దొంగలు అమితానందంతో ఇనప్పెట్టె ఖాళీ చేసి తమ సంచుల నిండా నగా నట్రా నింపుకుని పూటకోళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ, నువ్వు నిజం చెప్పావు, ఇదిగో ఇవి ఉంచుకో అని ఆమెకు కొన్ని నగలిచ్చి వెళ్ళిపోయారు. అయితే ఈ పథకమంతా వేసిన పెద్దలు ముందుగానే మనుషులను ఏర్పాటు చేసి దొంగలు ఊరి పొలిమేర దాటగానే వాళ్లను పట్టుకుని వాళ్ళు కృష్ణయ్య ఇంట కాజేసిన నగలను రహస్యంగా తాకట్టు ఉంచిన వారికి చేర్చారు. పెద్దమ్మ కూడా తనకు దొంగలిచ్చిన నగలను ఎవరివి వారికి ఇచ్చేసింది. ఇదండి ప్రాయశ్చిత్తం అనే కథ. ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.